ఐపీఎల్ 2024 సీజన్లో ముంబై ఇండియన్స్ తొలి మ్యాచ్లో ఓడిపోయింది. ఆదివారం అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ క్రికెట్ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో గెలిచే పొజిషన్లోకి వచ్చి మరి ముంబై ఓటమి పాలైంది. అయితే ఈ ఓటమితో ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు తీవ్ర నష్టమే జరిగిందని క్రికెట్ నిపుణులు అంటున్నారు. అదేంటంటే ఐపీఎల్ 2022-23 సీజన్స్లో హార్దిక్ పాండ్యా గుజరాత్ టైటాన్స్కు కెప్టెన్గా ఉన్నాడు. తొలి సీజన్లోనే ఆ జట్టును ఛాంపియన్గా నిలిపాడు. ఆ తర్వాతి సీజన్లో గుజరాత్ రన్నరప్గా కూడా నిలిచింది. దీంతో పాండ్యా కెప్టెన్సీపై సర్వత్రా ప్రశంసల వర్షం కురిసింది. టీమిండియాకు భవిష్యత్తు కెప్టెన్ పాండ్యానే అనే టాక్ కూడా అక్కడక్కడ వినిపించింది. అలాగే 2022 టీ20 వరల్డ్ కప్ తర్వాత వన్డే వరల్డ్ కప్ 2023 కోసం రోహిత్ శర్మ పూర్తిగా వన్డేలకే పరిమితమై టీ20లకు దూరంగా ఉన్న సమయంలో పాండ్యానే టీ20లో టీమిండియాను లీడ్ చేశాడు. మంచి సక్సెస్ఫుల్ కెప్టెన్గా కూడా పేరు తెచ్చుకున్నాడు. ఒకానొక సందర్భంలో టీ20 వరల్డ్ కప్ 2024లో పాండ్యానే టీమిండియాకు కెప్టెన్గా ఉంటాడనే అభిప్రాయాలు సైతం వ్యక్తమయ్యాయి. కానీ వచ్చే ఏడాది టీ20 వరల్డ్ కప్కు టీమిండియా రోహిత్ కెప్టెన్సీలోనే వెళ్తుందని ఇప్పటికే బీసీసీఐ కార్యదర్శి జైశార్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయినా కూడా రోహిత్ శర్మ తర్వాత అతని వారసుడిగా టీమిండియా పగ్గాలు చేపడతాడనే అంచనాలు, అభిప్రాయాలు పాండ్యాపై ఇప్పటికీ ఉన్నాయి. అందుకు కారణం ఐపీఎల్ 2022-23 సీజన్స్లో పాండ్యా సక్సెస్ఫుల్గా గుజరాత్ టైటాన్స్ను నడిపించడమే. కానీ ఐపీఎల్ 2024 సీజన్ తొలి మ్యాచ్లోనే తన పాత ఫ్రాంచైజీతో జరిగిన మ్యాచ్లో పాండ్యా కెప్టెన్గా దారుణంగా విఫలమయ్యాడు. రాంగ్ డిసిషన్స్తో గెలవాల్సిన మ్యాచ్లో ముంబైని ఓడిపోయేలా చేశాడు. దీంతో గత 2 సీజన్స్లో గుజరాత్ టైటాన్స్లో పాండ్యా చేసిందేం లేదని, అంతా కోచ్ ఆశీస్ నెహ్రా వెనుకుండి నడిపించడంతోనే గుజరాత్ కప్పు కొట్టిందని క్రికెట్ అభిమానులు భావిస్తున్నారు. పాండ్యా ఆ టీం నుంచి వచ్చేసిన శుభ్మన్ గిల్ లాంటి యంగ్ ప్లేయర్, గతంలో కెప్టెన్సీ చేసిన అనుభవం లేని అతన్ని కెప్టెన్గా చేసి పాండ్యా కెప్టెన్సీలో ఉన్న పటిష్టమైన ముంబైని ఓడించడంతో ఈ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే గిల్ కూడా టాక్ ఆఫ్ ది టౌన్గా నిలిచాడు. కెప్టెన్గా తొలి మ్యాచ్లో విజయంతో పాటు మంచి మార్కులు కొట్టేశాడు. అద్భుతమైన ఫీల్డ్ సెట్టింగ్, బౌలింగ్ మార్పులతో గిల్కు కెప్టెన్గా 100 మార్కులు వేశారు క్రికెట్ పండితులు. పైగా టీమిండియాలో కీ ప్లేయర్గా ఎదిగిన గిల్ 3 ఫార్మాట్లలో ఆడే సత్తా ఉన్న ప్లేయర్. పైగా యువకుడు, అతనికి చాలా భవిష్యత్తు కూడా ఉంది. టెస్టులు కాకుండా వన్డేలు, టీ20లు మాత్రమే ఆడే పాండ్యా ఎప్పుడు గాయపడతాడో అతనికే తెలియదు. అలాంటి ప్లేయర్ను నమ్ముకునే కంటే గిల్ను మరింత సానబెట్టి రోహిత్ శర్మ వారసుడిగా టీమిండియా పగ్గాలు అప్పగించాలని బీసీసీఐ కూడా భావిస్తున్నట్లు సమాచారం. ఆదివారం గుజరాత్ వర్సెస్ ముంబై మధ్య జరిగిన మ్యాచ్ కూడా బీసీసీఐ ఆలోచనలకు ఇంకాస్త బలం చేకూర్చేలా జరిగింది. అందుకే ఈ ఒక్క ఓటమి పాండ్యా కెప్టెన్సీ కెరీర్పై దెబ్బ కొట్టిందని క్రికెట్ అభిమానులు అలాగే పండితులు అభిప్రాయపడుతున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.